గతంలో చాలాసార్లు తీర్మాన్ మల్లన్న పైన ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఇండిపెండెంట్ ఉన్నప్పుడు దాడులు జరిగినాయి. సో మల్లన్న పైన దాడి జరిగినా అరెస్ట్ అయినా ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యే మైపాల్ యాదవ్. సో ఎందుకు నిన్న దాడి పట్ల ఎందుకు రియాక్ట్ కాలేదు? అదే చెప్తున్నా, మల్లన్నతోని గతంలో ఉన్నోడు ఎవ్వరు లేడు, కవితతో ఉన్నోడు గతంలో ఎవరు లేడు. వీళ్ళ తర్వాత మనం వాళ్ళకు మద్దతుగా అయ్యో మనోడని మనం అనుకున్నా కనీసం నా కోసం మాట్లాడారని ఒక థ్యాంక్స్ కూడా వీళ్ళు చెప్పరు. మనకేదన్నా జరిగినప్పుడు కూడా వాళ్ళు పెద్దగా స్పందించరు. మన కోసం స్పందించినప్పుడు, మనం ఫోన్ చేస్తే లేపనప్పుడు, మన మీద ఎవడన్నా దాడి చేస్తే బయటకు వచ్చి మాట్లాడినప్పుడు ఇక మనం మాట్లాడితేంది మాట్లాడకపోతే ఏంది అని ఒక ఫీలింగ్తోని మనకెందుకులే పోనీలే అని సపోర్ట్ కూకుంటున్నాం. మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ ఇదేనా? నాకంతే. నా మీద జరిగినప్పుడు ఆయన పెద్దగా ఎక్కడ గట్టిగా స్పందించినట్టు నాకు ఇప్పుడు దుండిగల్లో మన మీద కేసులు పెట్టినప్పుడు నువ్వు వచ్చినావు, దుండిగల్ వచ్చినాం మనం చూసినాం. ఇక నాగార్జున సాగర్లో కూడా మనం కిడ్నాప్ చేసినప్పుడు ఆయన పెద్దగా వాయిస్ ఇచ్చినట్టు, మనం కిడ్నాప్ అయిన సమయంలో ఇచ్చినట్టు మనం ఎక్కడ చూసింది లేదు. వేరే సందర్భంలో కూడా మన గురించి ఎక్కడ స్పందించినట్టు పెద్దగా అయ్యో అన్నట్టు లేదు. మనం ఫోన్ చేసినా సరిగ్గా ప్రాపర్గా రెస్పాండ్ కాలే, అంటే లేపలేరు. మనం అప్పుడు అంతా తెగించినప్పుడు అంత చేస్తేనే మనం నన్ను పట్టించుకోలేదు. మన అవసరం ఉండి నన్ను అడిగితే నేను చేస్తే ఇప్పటికైనా నాకు వాళ్ళ టీం వాళ్ళు ఫోన్ చేసి మాకు మద్దతు ఇవ్వరంటే నేను డెఫినెట్గా దాడుల మీద మనం ఇప్పుడు నువ్వు వచ్చినావు రాము, ఫోన్ చేసినావు, ఇప్పుడు దాడులను మనం ఖండిస్తున్నాం కదా, ఎవడు పోవద్దు అంటున్నాం కదా, అడిగితే చెప్తా. వాళ్ళు ఇప్పటికైనా నా శత్రువు వచ్చి నా సపోర్ట్ అడిగినా వాళ్ళ మీద వాళ్ళకి అన్యాయం జరిగితే నేను మాట్లాడతాను.